వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రవికుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ సిఏఏకి సంబంధించి అనేకమైన వాదనలు చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాను, బంగ్లాదేశ్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, లేకపోతే మన బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, ఇట్లా వాళ్ళు చాలా క్లియర్గా మతాలు చెప్పినప్పుడు ఎక్కడ ముస్లిం మత ప్రస్తావన కూడా లేదు. ఎందుకు ముస్లిం మతానికి వ్యతిరేకమనే ప్రచారం విపరీతంగా జరుగుతుంది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనే పేరుతో నిన్న సడన్గా అనౌన్స్ చేశారు అమల్లోకి వస్తుందని చెప్పి. దాంట్లో ఇదే ఉంది, క్రైస్తవులు, హిందువులు, పార్సీలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు వీళ్ళెవరైనా సరే ఈ 3 దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. తప్పేముంది, అది కలుపుకోవడం కదా, అంతే కదా, ఇంక్లూజివ్నెస్ అంతే. కానీ ఇక్కడ ప్రత్యేకంగా హిందూ మతాన్ని కూడా 2 దేశాల నుంచి దూరం పెట్టారు. ఏ దేశాలు అవి? శ్రీలంక నుంచి వచ్చిన హిందువులు వాళ్ళకి పౌరసత్వం ఇయ్యరా? ఏమైంది? రెండోది మయన్మార్, ఆ దేశం పేరు ఎందుకు పేర్కొనలేదు? ఈ 2 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అవాయిడ్ చేశారు. రెండోది ఆ 5 దేశాల నుంచి కూడా ముస్లింలని అవాయిడ్ చేశారు. ఇది వివక్ష కదా. ఒకవేళ వాళ్ళని శ్రీలంక నుంచి వచ్చే హిందువులను, మయన్మార్ నుంచి వచ్చే హిందువులను అసలు తీసుకోరా, కన్సిడర్ చేయరా ఈ చట్టం ప్రకారం? దాంట్లో చట్టంలో చాలా క్లియర్గా రాసింది, ఈ 3 దేశాల నుంచి ఆ 5-6 మతాల నుంచి అని ఉంది. అందులో మిగిలిన దేశాలకు వర్తించదని కదా చెప్పింది. మన పొరుగు దేశమే. కాకపోతే మన దక్షిణాది ప్రజలు, తమిళులు అక్కడ సింహళీయుల ఆధిపత్యం కింద ఇబ్బంది పడుతున్నారు, వివక్షకు గురవుతున్నారు, శ్రీలంకలో చంపివేయబడుతున్నారు. ఇవన్నీ మనకు తెలుసు కదా. చాలా పెద్ద మారణకాండే జరిగింది కదా. మరి వాళ్ళంతా తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు కదా. తమిళనాడు అంటే 50% దాకా తమిళస్ ఉన్నారు శ్రీలంకలో అంటారు. తమిళనాడుకు వస్తా ఉన్నారు అనుకోండి, మరి వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? అంటే దక్షిణ భారతదేశానికి ఒక న్యాయం, వేరే భారతదేశానికి ఒక న్యాయం, ముస్లింలకు ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఒక న్యాయం, మళ్ళీ హిందువులలో కూడా ఆ సింహాళ మన శ్రీలంక హిందువులకు ఒక న్యాయం, పాకిస్తాన్లో ఉన్న హిందువులకు ఒక న్యాయం. ఏంటి వివక్ష? భారతదేశంలో అలాంటి వివక్షాపూరితంగా ఆధారంగా ఈ పౌరసత్వం ఇవ్వాలి అనేటువంటిది భారతదేశ రాజ్యాంగంలో అట్లా లేదు కదా. భారతదేశ రాజ్యాంగంలో అన్ని మతాలని ప్రజలందరినీ సమానం అని చెప్పారు. అందరికి ఒకే రకమైన చట్టం వర్తిస్తుంది. అంటే ఎందుకు రాజ్యాంగ వ్యతిరేకమా ఈ సిఏ? పక్కా రాజ్యాంగానికి వ్యతిరేకం అని అర్థమవుతుంది కదా. మన రాజ్యాంగం ఎందుకు వ్యతిరేకం? ఎట్లా వ్యతిరేకం అంటారు మీరు? రాజ్యాంగం యొక్క స్వరూపమే లౌకిక స్వరూపం, లౌకికవాద స్వరూపం. మన భారతదేశాన్ని రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు అప్పుడున్నటువంటి పెద్దలు, అంబేద్కర్ గారు, పెద్దలందరూ కూడా ఈ దేశం అనేది ఒక లిబరల్గా, ఒక డెమోక్రటిక్గా, ఒక సెక్యులర్గా, ఒక సోషలిస్ట్గా, అంటే అనేక రకాలైనటువంటి మోడర్న్ ఇండియాగా, వివక్షకి తావులేనటువంటి ఇండియాగా దీన్ని ఉండాలని కోరుకున్నారు. దాని అట్లా అభివృద్ధి కావాలని కోరుకున్నారు. దానికి సంబంధించిన విషయాలనే రాజ్యాంగం మొత్తం కూడా పొందుపరిచారు. అయినా సెక్యులర్ అనేది 42వ అధికరణ సవరణ ద్వారా చేర్చరు అనేది కదా బీజేపీ ఆర్గ్యుమెంట్. ఎట్లా కదంటారు దాన్ని? సెక్యులర్ అనే పదం ఎప్పుడు చేర్చారనేది కాదు. సెక్యులర్ అనే ఇది భారత రాజ్యాంగం యొక్క స్వరూపమే, దాని స్వభావమే సెక్యులర్ స్వభావం. కాబట్టి దాంట్లో పదం ఎప్పుడు చేర్చారనేది కాదు. మొత్తం భారతదేశంలో రాజ్యాంగం అంతా మనం ఒకసారి అందులో ఉన్న స్పిరిట్ మొత్తాన్ని తీసుకుంటే, దాని స్వభావాన్ని అర్థం చేసుకుంటే, దాని స్వభావమే మోడర్న్ ఇండియా, దాని స్వభావమే అనేక రాజ్యాల్లో ఉన్నటువంటి మెరుగైనటువంటి అంశాలను తీసుకొచ్చి ఇందులో అప్డేట్ చేసి పెట్టుకున్నటువంటిది. అది సెక్యులర్ కాకుండా ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ ఈ చట్టం ఏమో మీరు ఇప్పుడు రాత్రికి అమలు చేస్తున్నారని మీరు అంటారు, కానీ 2019లోనే దీన్ని తీసుకొచ్చినారు కదా. 2019లో ఈ చట్టం తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆ తర్వాత మన 2020లో లాక్డౌన్ వచ్చేదాకా కూడా చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రతిఘటనలు, ప్రొటెస్టులు జరిగినాయి. 100 మందిని కాల్చి చంపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే చాలా ఎక్కువ మందిని చంపారు. ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో, మధ్యప్రదేశ్లో, ఇలాంటి అనేక రాష్ట్రాల్లో చంపారు. 100 మందిని చంపారు. ఆ హింసలో కొన్ని వందల ఇళ్ళు తగలబడిపోయినాయి, చాలా వందల మంది, వేల మంది గాయపడ్డారు, ఆస్తులు ధ్వంసమైపోయినాయి ప్రొటెస్ట్లో. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది, అవి ఆగిపోయినాయి. ఆ తర్వాత ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ ఎన్ని వచ్చి ఆగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మళ్ళీ కూడా ఛాన్స్ ఉంది. 2021లో చాలా చట్టాలు చేసుకున్నారు,
2020లో రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చారు, రైతులు తిరగబడ్డారు. 2022లో చేయొచ్చు, 23లో చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే 2024లో ఇప్పుడు మా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కొద్దిసేపట్లోనే. ఈరోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ ఏ క్షణంలోనైనా సరే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఈ సందర్భంగా బీజేపీ చెప్పుకోవటానికి ఈ దేశ ప్రజలకి పలానా మేలు చేశాను, పలానా మంచి చేశాను కాబట్టి, కార్మికుల కోసం నేను పలానా మంచి చేశాను, 18,000 కనీస వేతన చట్టం తీసుకొచ్చాను, కార్మికులారా నాకు ఓటేయండి. వాళ్ళు ఇంకేమంటారంటే అసలు మేము ఇప్పుడు చెప్పింది కాదు కదా ఇది, మేము ఎప్పుడో మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది, మేము 2019లో తీసుకొచ్చినాం, ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నాం, అది ఎన్నికల ముందైతే ఎన్నికలు ఉంటేది లేకుంటే ఎన్నికలతో సంబంధం ఏంది, జనాన్ని కలుపుకుంటున్నాం మేమని చాలా పాజిటివ్గా చెప్తున్నారు. మీరు నెగిటివ్గా బాగా చూస్తున్నారు అనిపిస్తలేదా మీకు అది? 2014లో మోడీ అధికారంలోకి వచ్చాడండి. ఇది 2024. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అయింది. అంతకుముందు 6 సంవత్సరాలు వాజ్పేయి గారు కూడా ఉన్నాడు, అది కూడా కలిపితే 16 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వాజ్పేయి గారి పీరియడ్ నేను మెన్షన్ చేయట్లే, పాపం ఆయన పక్కన పెడదాం. ఈ 10 ఏళ్ల పాటు వీళ్ళే ఉన్నారు కదా. ఈ 10 ఏళ్ల కాలంలో 10వ సంవత్సరం నాడు 2 విడతలు అయిపోయి 3వ విడతకు పోవటానికి ఒక్కరోజు ముందే ఇది గుర్తొచ్చింది. ఎందుకు ఇప్పుడు వచ్చింది అనేది ప్రశ్న, ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, మాది 370 సీట్లు మా ఒక్కళ్ళకే వస్తాయి, మా కూటమికి 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయి అంటున్నారు కదా, రికార్డు బద్దలు కొడతాం అంటున్నారు కదా. నిజంగా నీకు అంత ధైర్యం ఉంటే నిజమే నువ్వు చెప్పింది మేము కూడా ఒప్పుకుంటాం అనుకుందాం కాసేపు. 400 సీట్లు వచ్చేవాడికి 3 నెలలు ఆగలేవా? మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ఫ్రెష్గా దాన్ని తీసుకొస్తామనే ధైర్యం నీకు ఎందుకు లేదు? ఎందుకు నువ్వు కోల్పోతున్నావు? ఎందుకంటే భయపడుతున్నారా మోడీ బీజేపీ ప్రభుత్వం? భయపడకపోతే, భయంతో తీసుకొచ్చిర్రా ఇది. భయపడకపోతే ఇప్పటికిప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ది వచ్చింది, వివరాలన్నీ బయట పెట్టమని సుప్రీంకోర్టు అన్నది. ఎస్బీఐతో ఏం చెప్పించాడు మోడీ? ఇప్పుడు సాధ్యం కాదు, ఎన్నికల తర్వాత జూన్ 30వ తారీఖు నాటికి ఇస్తామన్నాడు. అది ఎస్బీఐ చెప్పింది, మోడీకి ఏం సంబంధం అండి? ఎస్బీఐకి ఏం ఇంట్రెస్ట్? ఎస్బీఐ నిర్ణయించింది మోడీ కదా, ఎలక్టోరల్ బాండ్స్ చట్టం చేసింది మోడీ కదా. మరి మోడీ చెప్పినట్టు ఎస్బీఐ వింటది, కానీ ఎస్బీఐకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏముంటుంది? సుప్రీంకోర్టు ఇవ్వమన్నమాట ఇచ్చేయాలి. సుప్రీంకోర్టుతో లడాయి ఎందుకు? సుప్రీంకోర్టుకి నువ్వు ఎస్బీఐకి తగాదా పెట్టుకోవాల్సినంత అవసరం లేదు కదా. ఒక బటన్ కొడితే మొత్తం వివరాలన్నీ వస్తాయి, తీసుకుపోయి సుప్రీంకోర్టుకి ఇచ్చేసేయచ్చు కదా. దానికోసం అని చెప్పి సుప్రీంకోర్టు అవసరం లేనంత టైము, మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఇన్ని నెలల టైం అడగాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు కదా అది, దానికి ఎందుకు వచ్చిందంటారు? గవర్నమెంట్ ఒత్తిడి చేస్తేనే కదా వచ్చింది. కాబట్టి ఇవాళ అది ఇచ్చేయాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చి 24 గంటల గడువు పెట్టింది. ఈ 24 గంటల గడువు ముగియక ముందే సిఏఏ అనౌన్స్ చేశారు. అంటే ఏంటి అంటే, దేశంలో ఉన్న అనేక రకాల సమస్యల మీద ఎన్నికల్లో చర్చ రాకుండా ఉండాలి, ఎన్నికల బాండ్లు చర్చ రాకుండా ఉండాలి, సుప్రీంకోర్టు తీర్పు చర్చ రాకుండా ఉండాలి, ఇదంతా అవినీతి అక్రమాలు. అంటే ఎన్నికల బాండ్లు చర్చలోకి వస్తే బీజేపీకి నష్టమైంది, అన్ని పార్టీలు తీసుకున్నాయి, బీజేపీ అందులో తీసుకొని ఉంటుంది. బీజేపీయే 90% ఎన్నికల బాండ్ల డబ్బులు తీసుకున్నది. కొన్ని పార్టీలు సిపిఎం లాంటి పార్టీలు మేము తీసుకోమని చెప్పి కోర్టులో కూడా కేసు వేసినాయి. ఇంకా కొన్ని పార్టీలకి అరకొరగా ఇచ్చారు, ఏదో ఇవ్వలేదనిపించుకొని ఉండటం కోసం ఏదో ఏడ్స్ కంటి తుడుపు చర్యగా ఇచ్చారు. మేజర్గా వచ్చిన డబ్బులన్నీ వాళ్ళకే కదా. మరి వాళ్ళకే ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఒక చట్టబద్ధంగా వచ్చిన డబ్బులే కదా, అది చట్టబద్ధంగా వచ్చిన నిజంగా చట్టబద్ధంగా వచ్చే డబ్బులు అయితే, అది బ్లాక్ మనీని వైట్ గా మార్చడానికి వీలు కాని డబ్బులు అయితే చెప్పొచ్చు కదా. ఆ బ్లాక్ మనీని వైట్ గా చేసుకోవడానికి వీలుగా ఉండబట్టే కదా ఆ డబ్బులు ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారు, ఎవరి ద్వారా ఇచ్చారు, ఎంత కొన్నారు, ఇవన్నీ వివరాలన్నీ చెప్పకుండా ఇవి చెప్పడానికి వీలు కాని ఈ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి నువ్వు చట్టం ఎందుకు చేసుకున్నావు? ట్రాన్స్పరెంట్గా ఉండొచ్చు కదా. అంటే ఎలక్టోరల్ బాండ్స్ వివాదాన్ని కనుమరుగు చేస్తేందుకు దీన్ని పట్టుకొచ్చారంటారా? ఆ క్షణంలో ఇది అనౌన్స్ చేశారు కాబట్టి ఆ రకమైన చర్చ జరుగుతుంది. అంతకంటే ముఖ్యమైన చర్చ ఉంది ఇంకోటి. ఏం చర్చ ఉంది అసలు? వాళ్ళకి ఏం అవసరం? 10 ఏళ్ళు పరిపాలించిన మోడీ ప్రభుత్వానికి వాళ్ళు చేసుకున్న అభివృద్ధి లేదా? వాళ్ళు వికాస పురుషు అంటారు మోడీని, వికాస్ పురుషు, విశ్వగురు. వికాస పురుషునికి, విశ్వగురువుకి ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి లేదా? ఎందుకు ఇలాంటి పట్టుకొని వెళ్ళాడతారు? మీరు చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపిస్తలేదా మోడీని, మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని? వికసిత భారత్ అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అందుకనే మేము అడుగుతుంది ఏంటంటే, వాళ్ళు మోడీ ప్రభుత్వ హామీ అని చెప్పి యాడ్స్ వస్తున్నాయి కదా రోజు, వస్తున్నాయి రోజు. మోడీ ప్రభుత్వ హామీలో చాలా ముఖ్యమైనది ఏంటి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. 10 సంవత్సరాలు పాలించాడు.
20 కోట్ల ఉద్యోగాలు రావాలి. అవేవి? ఒకవేళ 20 కోట్ల ఉద్యోగాలు వస్తే నేను హిందూ మతం, హిందూ దేశం, హిందూ ధర్మం, హిందువుల కోసమే పుట్టాడు అంటున్నారు కదా. మరి 20 కోట్ల ఉద్యోగాలు వస్తే 80% మంది ప్రజలు హిందువులు అయితే 18 కోట్ల ఉద్యోగాలు హిందువులకే వచ్చేవి కదా. నువ్వేం చేసినావు? అందరికీ విద్య ఉద్యోగం, అందరికీ విద్య వైద్యం కనుక ఫ్రీ ఇస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? ఇవాళ అనేక దేశాల్లో విద్యా వైద్యం ఫ్రీ. ఇవాళ నువ్వు కనీసం ఆ చట్టం చేసినా కూడా 80% మంది ప్రజలు, నువ్వు మతం అంటున్నావు కాబట్టి మత ప్రాతిపదికన చేసుకొస్తున్నావు. మా దృష్టిలో ప్రజలందరూ సమానం, ఏ మతమైనా. మాట్లాడితే మతం మతం హిందూ మతం అంటున్నావు, హిందూ ధర్మం అంటున్నావు కాబట్టి మేము కూడా నీ భాషలో మాట్లాడుతున్నాం. నీ భాషలో మాట్లాడాల్సి వస్తే నువ్వు విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తే ఈ దేశంలో ఉన్న హిందువులందరికీ ఫ్రీ వచ్చేస్తుంది కదా ఎడ్యుకేషన్. ఆ రకంగా చేయలేకపోయావు. రెండోది రైతులు అడిగేది ఏంటి? ఆనాడు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్లో 1.5 రెట్లు నేను స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తానని చెప్పినావు. దాని ప్రకారం రైతుల ఆదాయం 2 రెట్లు చేస్తానని చెప్పినావు, చెయ్యలేదు. ఇప్పుడు అందులో కీలకమైంది ఎంఎస్పి చట్టం, మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టం. అది ఈ రోజు వరకు చేయలేదు. నువ్వు రైతుల్ని ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ ఆందోళనను విరమింపజేయడం కోసం ఎక్కడ యోగి ఆదిత్యనాథ్కి ఇబ్బంది వస్తుందో అని చెప్పి ఆనాడు రైతు ఉద్యమాన్ని విరమింపజేశావు. సంవత్సరం దాటింది, 2 సంవత్సరాలు దాటింది. ఆనాడు నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు వరకు కూడా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు నువ్వు. మళ్ళీ రైతులు అక్కడ ఢిల్లీలో ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళకి మేకులు గుచ్చి అవన్నీ చేసావు. అంటే అర్థం ఏంటి? నువ్వు రైతులకు ఏమి చేయలేదు, వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేయలేదు, కనీసం మద్దతు ధర చట్టం కూడా తేయలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇట్లా ఏ తరగతికి కూడా నువ్వు చేసింది ఏమీ లేదు. ఇళ్ళు కట్టించానని చెప్తున్నాడు. అది నిజంగానే కనుక మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరన్నా వెళ్దాం, మోడీ కట్టించిన ఇల్లు ఎక్కడ ఉందన్నాడు. ఏ ఊళ్ళో లేదా 2 తెలుగు రాష్ట్రాలు? మోడీ కట్టించిన ఇల్లు మరి దొరుకుతుంది కదా. మన ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తానండి, ఏదైనా ఊరు పోదాం, ఎక్కడైనా ఉంటే పాపం ఆరోగ్యశ్రీ పేరు నాకు గుండె ఆపరేషన్ అయిందండి, నాకు సిల్లు పడింది, లేదా నాకు ఇంకో దెబ్బ తగిలింది, నాకు ఆరోగ్యశ్రీ మీద తెచ్చుకున్నానని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా అడిగినా, అది కాంగ్రెసా, తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ ఎవరైనా కానివ్వండి, అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళ పేరు మీద, అంటే ఆరోగ్యశ్రీ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోది, అది దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళం అని చెప్పి మన ఇంటి పక్కనోడో, ఇంటి ముందోడో, పక్క సందోడో, పక్కూరోడో, మనూరోడో కనపడతాడు. కానీ మరి ఆయుష్మాన్ భారత్ అనే పేరుతో ఆ రకంగా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పైపెచ్చి ఇప్పుడు 10 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో దాన్ని పెంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి మోడీ ఎక్కడ దొరుకుతున్నారు వాళ్ళు? పోనీ ఆయన అదేదో అన్నాడు, రైతులకు సంబంధించినటువంటి ఒక ఏదో చెప్తారు, అది ఇన్సూరెన్స్ స్కీమ్, దానివల్ల లబ్ధి పొందినోడు ఎవడున్నాడంటే అది కనపడ్డు. అసలు మోడీ పథకాల లబ్ధిదారులు ఎక్కడున్నారో ఎతికితే వాళ్ళు ఆయన మంచినీళ్ళు ట్యాప్ ఇచ్చాడని చెప్తున్నారు. రోజు పేపర్లలో, మన టీవీలలో చూస్తున్నాం. మోడీ వేపించిన మంచినీళ్ళ ట్యాప్ ఎక్కడుంది? లేదా ఉంటే చెప్పాలి కదా. ఏదన్నా ఉంటే కేసీఆర్ లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళు వీళ్ళు మిషన్ భగీరథలో వాళ్ళు అప్పులు తెచ్చో వాళ్ళు పెట్టినటువంటి స్కీములు తప్ప రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే, తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కానీ ఈ మోడీ గారు ట్యాపు నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఎవడన్నా చెప్పే పరిస్థితి ఉందా? లేదు. ప్రతి పథకంలో మోడీ డబ్బులు ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు. మోడీ డబ్బులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు భారతదేశ కేంద్ర ప్రభుత్వ నిధులు మొత్తం రాష్ట్రాల డబ్బులను తీసుకుని కేంద్రంలో పెట్టుకుంటున్నారు. ఆ డబ్బులు ఇచ్చే కాడ చాలా వివక్ష చూపిస్తున్నారు. మొత్తం ఏం వివక్ష అంటారా? దక్షిణ భారతదేశం మొత్తానికి ఇచ్చిన డబ్బుల కంటే ఒక యూపీ రాష్ట్రానికి 3 రెట్లు ఎక్కువ అదనంగా ఇచ్చారు కేంద్ర బడ్జెట్ నుంచి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పన్ను కంటే, వచ్చిన ఆదాయం కంటే కూడా ఎక్కువ ఆదాయం యూపీ రాష్ట్రానికి పోయింది. యూపీ రాష్ట్రం నుంచి పన్ను కట్టేది ఎంత నాయన అంటే, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం కంటే కూడా కేంద్రానికి ఆదాయం పోయేది చాలా తక్కువ. అంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కేంద్రానికి వచ్చే ఆదాయం తక్కువ, కానీ కేంద్రం నుంచి పోయే డబ్బు ఎక్కువ. అదేవిధంగా గుజరాత్ కూడా, ఈ రోజు కూడా గుజరాత్కి ఒక కంపెనీ తరలిపోయిందని చెప్తున్నారు. ఇట్లా కంపెనీలు తరలిస్తున్నారు, నిధులు తరలిస్తున్నారు. ఎక్కడ ఆయన పెట్టే వికసిత భారత్ ఎక్కడ, ఆయన పెట్టిన నిధులు ఎక్కడ, ఆయన పథకాల లబ్ధిదారులు ఎక్కడ అడిగితే ఇవాళ మన జనం దగ్గరికి పోతే తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణకు, ముఖ్యంగా తెలంగాణకు, ఏపీకి, ఈ రాష్ట్రాలకు బీజేపీ ఏం చేయలేదా? ఎట్లా మాట్లాడుతారు మీరు? ఏం చేయలేదా? ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రత్యేక హోదాని 5 సంవత్సరాల పాటు ఇస్తున్నాము అని చెప్పి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చెప్పింది. లేదు 5 సంవత్సరాలు కాదు,
10 సంవత్సరాలు ఇవ్వాలా అని చెప్పి అది వెంకయ్య నాయుడు గారు చెప్పాడు. ఈ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది, మోడీ గారు ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ళు ఇవ్వమన్నాడు, కనీసం 5 ఏళ్ళని ఇవ్వాలి కదా. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదాను రద్దు చేశారు. మరి అది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, దానికి రాజధాని లేదని కదా గోలా. లేదు, ఒక రాజధాని కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. పోనీ ఆ రాష్ట్రానికి ఏదైనా రైల్వే జోన్ ఇచ్చారా? ఇవ్వలేదు. పోనీ ఆ రాష్ట్రానికి ఏదన్నా స్పెసిఫిక్గా నిజంగా ప్రత్యేక హోదా ఇచ్చుంటే రాష్ట్రం మొత్తం దాని భవిష్యత్తు అంతా తలకిందులయ్యేది. పోనీ పోలవరానికి ఆ నిధులు ఇచ్చారా? చివరికి ఆ నిర్వాసితులకి కనీసం ఎటువంటి పరిహారం కూడా చెల్లించట్లేదు. అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మన దగ్గర ఐఐఎం ఇచ్చారా? తెలంగాణలో లేదా ఐటీఐఆర్ ఇచ్చారా? లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో ఇచ్చారా? ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడింది, దాన్ని తెరిపించారా? ఇట్లా చూసుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా పాలమూరు ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి జాతీయ హోదా అడుగుతా ఉన్నారు. పోనీ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అక్కడొక దానికి ఇక్కడో దానికి జాతీయ హోదా ఇవ్వాలి. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు, దానికి ఏం చేశారనేది వేరే విషయం, కానీ జాతీయ హోదాను ఇచ్చారు. మరి మన పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? ఇట్లాంటి ఏమీ లేకుండా హైదరాబాద్కి ప్రత్యేకంగా వచ్చినటువంటి నిధులు ఏంటి? ఇట్లా దేనికి ఏమి ఇవ్వకుండా, తెలుగు రాష్ట్రాలకు ఏమి ఇవ్వకుండా, ఇప్పుడు నేను సిఐఏ తీసుకొచ్చిన మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రోడ్లు ఏంటంటే ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ఎప్పుడు ఈ హిందూ ముస్లిము ఈ వేరియేషన్లు వీటిని చూపించే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓట్లు అడుగుదామంటే ఇదేమన్నా ఉత్తరాదిలో వేసినట్టు అప్పనంగా వేయటానికి ఏమన్నా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారా? పొత్తులు పెట్టుకుంటే అక్కడ మహాకూటమి ఏర్పాటు చేసేసి, లేకపోతే ఇక్కడ మేము బ్రహ్మాండంగా తెలంగాణను తిరగలేసేస్తామంటే ఎవరు నమ్ముతాడు? ఏదైనా ఉండాలిగా, చేసింది చెప్పాలి కదా. ఏదైనా ఉంటే వీళ్ళు అడుగుతున్నది ఏంటి, ఆయన ఇస్తున్నది ఏంటి? తెలంగాణకి ఆయన ఇచ్చింది ఏంటి? ఏమైనా ప్యాకేజ్ ఇచ్చాడా? అసలు మనం అడుగుతున్నది ఒకటి, ఇచ్చేది ఒకటి. నేషనల్ హైవేలు ఒకటే వేస్తున్నారు. ఆ నేషనల్ హైవేలు ఈ రాష్ట్రం గుండా పోతున్నాయి. ఈ రాష్ట్రం గుండా పోయే నేషనల్ హైవేలు ఇక్కడికి వచ్చాయని ప్రారంభిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఇప్పటికే 15-16 సార్లు వందే భారత్ రైల్వేని చేశారు. ఇవాళ మళ్ళీ విచిత్రం, ఈ రోజు 2 రైళ్లని మళ్ళీ ఇనాగ్రేట్ చేస్తుండ్రు. అసలు ఏ రాష్ట్రం, ఏ దేశంలోనైనా లేదు, మన దేశంలోనైనా ఏ ప్రధానమంత్రి అయినా ఒకసారి ప్రారంభించిన రైల్ని ఇన్నిసార్లు ప్రారంభిస్తారా? ఉన్న రైళ్లన్నీ, ఇప్పుడు మనం ఎన్ని రైళ్ల పేర్లని నేను చెప్పగలను. రైళ్లన్నీ రద్దయినాయి. ప్యాసింజర్ రైళ్లు రద్దు కావటం వల్ల ప్యాసింజర్ రైళ్లు ఎక్కువ చోట్ల ఆగుతాయి. ఆ రైల్వే స్టేషన్లన్నీ మూతపడ్డాయి. అదేవిధంగా జనరల్ బోగీలు లేవు, స్లీపర్ బోగీలు మూతపడ్డాయి. రైలు ప్రయాణికుల యొక్క సదుపాయాలు మొత్తం కోతపడ్డాయి. రైల్వే హాల్టులు పోయినాయి. ఇంత పోయినటువంటి ఈ పరిస్థితుల్లో మాట్లాడితే వందే భారత్ చూపించేసి రైల్వే ప్రయాణికులను అడిగితే రైల్వే స్టేషన్లకు పోతే తెలుస్తుంది. ఆయన చేసేది ఏంటంటే ఏదన్నా ఒక రైల్వే స్టేషన్ని బాగా ఆధునీకరించి దాన్ని తయారు చేయటం. ఏంద్రానంటే రేపొద్దున తర్వాత అమ్మటం కోసం సిద్ధం చేసినట్టుగా దాన్ని చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ. అరే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక రైళ్లు రద్దయిపోయినాయి కదా. ఆ రద్దయిపోయిన రైళ్ల గురించి ఆలోచించకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని నువ్వు ఆధునీకరిస్తున్నానని చెప్తావు. కాబట్టి రైల్వే రంగంలో చేసింది కూడా ఏమి లేదు కదా. ఈ 2 రాష్ట్రాలకు అన్యాయమే చేసావు కదా. ఏంటిదంతా? ఎంతసేపు డబ్బా కొట్టుకోవటం, లేకపోతే పెద్ద ఎత్తున హంబక్ క్రియేట్ చేయడం తప్ప ఏముంది? ఈ సిఏని తీసుకురావడం వల్ల అంతర్జాతీయంగా చూసినా కానీ భారత విలువ పెరుగుతుందా తగ్గుతుందా? అసలు అంతర్జాతీయ పరిస్థితులు ఎట్లున్నాయి? దీని మీద అసలు ఏమనుకుంటున్నారు జనం, ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్? భారతదేశానికి ప్రపంచంలో ఒక విలువ ఉంది. ఇదొక ప్రజాస్వామ్య దేశం, ఇదొక సెక్యులర్ దేశం, ఇది అనేక జాతులు మతాలు సహజీవనం చేస్తున్నటువంటి దేశం, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉన్న దేశం, భిన్నత్వంలో ఏకత్వం ఉంది, అనేక సంస్కృతులు మతాలు జాతులు ఉన్న ఈ దేశంలో అనేటువంటిది ఒక రకమైనటువంటి ఒక గౌరవం భారతదేశం అంటే ప్రపంచంలో ఉంది. ఇప్పుడు ఈ మతం ప్రాతిపదికన ఇక్కడ తీసుకొస్తున్నారు, అన్ని మతం ప్రాతిపదికన తీసుకొస్తున్నారు. చివరికి పౌరసత్వం కూడా మతం ప్రాతిపదికన ఇస్తారనేది వచ్చిన తర్వాత భారతదేశం పరువు ఎలా ఉంటుంది? ఒక మతానికి, ఒక దేశానికి, ఇంకో దేశానికి ఈ రకమైన వివక్ష చూపిస్తున్నారు. హిందూ మతంలో కూడా వివక్ష చూపిస్తూ ఉన్నారు. ఆ మతం ఈ దేశం ఆ దేశం అనే పేరు మీద. మరి అమెరికా ఉంది, మన భారతీయులు అమెరికాలో, బ్రిటన్లో, ఫ్రాన్స్లో, జర్మనీలో అన్ని దేశాల్లో ఉన్నారు కదా. చివరికి దుబాయ్లో ఉన్నారు, సౌదీలో ఉన్నారు, అన్ని దేశాల్లో, చైనాలో ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మరి ఇవాళ ఇప్పుడు భారతదేశం ఎట్లయితే హిందువులు మెజారిటీగా ఉన్న దేశమో, రేపు అమెరికా క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దేశం, బ్రిటన్ క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దేశం,
ఇలా ఫ్రాన్స్ జర్మనీ అవన్నీ ఉన్నాయి. మరి ఆయా దేశాలు రేపొద్దున్న మనకు లాంటి చట్టాలే తేవాలని ఆలోచన వస్తే అక్కడ కూడా ఎవడన్నా తిక్కలోడు బయలుదేరి ఇట్లాంటి ఉన్మాదంతో పిచ్చితో రేపొద్దున ట్రంప్ అయ్యాడు అనుకుందాం, అతను ఇట్లాంటి వాళ్ళు ఏమైనా ఆలోచనలు చేశారనుకోండి, మాది క్రైస్తవ దేశం, మా అమెరికా, ఇక్కడ హిందువులకి ఎవరికి మేము పౌరసత్వం ఇవ్వమన్నారు అనుకోండి, ఏం కావాలి మన వాళ్ళు? అంటే భారతదేశం నుంచి అమెరికా పోయి అక్కడ పెద్ద పెద్ద సీఈఓలు అవుతున్నారు, బ్రిటన్లో కానీ అక్కడ కానీ సీఈఓలు అవుతున్నారు. బ్రిటన్కి ప్రధాని రిషి సునక్ అనే అతను వాళ్ళ తాత భారతదేశానికి సంబంధించినటువంటి పూర్వీకుడు. అతను రాజకీయాల్లో పెద్దోడు అయ్యిండు, వాళ్ళ ప్రధానమంత్రి అయ్యిండు. ఏమని చెప్తాడు? నేను హిందువుగా గర్వపడుతున్నా అంటాడు, నేను ఆవుని పూజిస్తానంటాడు, ఆయన హిందూ ధర్మాలు పాటిస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరికి అభ్యంతరం లేదు కదా. అది క్రైస్తవుల మెజారిటీగా ఉన్నటువంటి దేశంలో హిందువుగా నేను గర్వపడుతున్నాననే మనిషి ప్రధానమంత్రి అయితే ఇక్కడ మన వాళ్ళు కొంతమంది గొప్పలు చెప్పేవాళ్ళు కూడా బయలుదేరచ్చు. కానీ వాడు ఏమనుకుంటారు? వాళ్ళు మా దేశం గొప్ప దేశం అని వాడు చెప్పుకుంటాడు. మా దేశం గొప్ప దేశం, మా దేశంలో వివక్ష లేదు, మా దేశంలో మత ప్రస్తావన లేదు, మా దేశంలో ఎవడైనా ఎదగచ్చు, భారతదేశంలో మూలాలు ఉన్నాడు కూడా మా దగ్గర ప్రధానమంత్రి కావచ్చు అని వాడు గొప్ప చెప్పుకుంటాడు. మనం ఏం చెప్పుకోవాలా? మనది అంతకంటే గొప్ప దేశం కదా. కమలా హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయింది, ఆమె భారతీయ మూలాలు ఉన్న మనిషి అని చెప్తున్నాను. కమలా అంటే కనపడుతుంది కదా, ఆమె అమెరికన్ కాదని అర్థమవుతుంది కదా. మరి అక్కడ కూడా ఉంది, అక్కడ అనేక చోట్ల గవర్నర్లుగా లేకపోతే మేయర్లుగా కూడా అనేక పాశ్చాత్య దేశాల్లో భారతీయులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అవన్నీ చేస్తే మన వాళ్ళు అక్కడ సీఈఓలు అవుతారా, గవర్నర్లు అవుతారా, స్పీకర్లు అవుతారా, ప్రధానమంత్రులు అవుతారా, వైస్ ప్రెసిడెంట్లు అవుతారా? అవరు కదా. మరి వాళ్ళందరూ గౌరవప్రదమైనటువంటి ఇది చేస్తున్నారు కదా. చైనా పోతే భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం ఏ దేశంలో పుట్టిందని అడిగితే గూగుల్లో కొట్టి చూడండి, ఎక్కడ పుట్టిందని చెప్తారు? ఇండియాలో పుట్టిందని చెప్తారు. మరి ఇండియాలో బౌద్ధ మతం బలంగా ఉందా, చైనాలో బలంగా ఉందా? బౌద్ధ మతాన్ని నమ్మేవాళ్ళు లేదా ఫాలో అయ్యేవాళ్ళు చైనాలో ఎక్కువ, అక్కడ కోట్ల మంది జనం ఉన్నారు. మరి ఆ పరాయి మతం కదా వాళ్ళకి. పరాయి మతం ఎందుకు? పరాయి మతాన్ని తన దేశంలో ఒక పెద్ద మతంగా ఉంటాం అంటే భారతీయ మతం కదా. మరి వాడికి ఇది ఈర్ష ఉండాలి కదా, జలసి ఉండాలి కదా, దాన్ని తీసుకోవాలి కదా. ఎందుకంటే వాళ్ళందరూ సూపర్ పవర్ అయ్యారు. ఫ్రాన్స్ కానీ లేకపోతే బ్రిటన్ కానీ అమెరికా కానీ చైనా కానీ ఈ దేశాలన్నీ కూడా సూపర్ పవర్ అయ్యారు. సోవియట్ రష్యా గతంలో కానీ సూపర్ పవర్ అయ్యారు. ఎందుకంటే అక్కడ మత ప్రస్తావన లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలన్నీ ఉన్నాయి. కానీ మన భారతదేశం వచ్చేసరికి నువ్వు ఆ మతం అయితే ఇట్లా, నువ్వు ఆ దేశం నుంచి వచ్చిన హిందువు అయితే ఇట్లా, ఈ దేశం నుంచి వచ్చిన ముస్లిం అయితే ఇట్లా. మరి ఒక పని చెయ్యి, అక్కడ మనదే కదా పాకిస్తాను, గతంలో బంగ్లాదేశ్ కూడా మన దేశం నుంచి చీలిందే కదా. అహ్మదీయా అని చెప్పి ఒక మతం ఉంది, వాళ్ళు కూడా వివక్షకు గురవుతున్నారు. షియాలు ఉన్నారు, వాళ్ళు కూడా వివక్షకు గురవుతున్నారు, హింసకు గురవుతున్నారు, చంపివేయబడుతున్నారు పాకిస్తాన్లో. మరి వివక్షకు గురైన వాళ్ళందరినీ మన దేశానికి తీసుకురావాలనుకున్నప్పుడు వాళ్ళని కూడా తీసుకురావాలి కదా. వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళు భారతీయులు కదా. ఉదాహరణకి అద్వానీ గారు కరాచీలోనో మన పాకిస్తాన్ భూభాగంలో పుట్టాడు. మన భారతదేశానికి వచ్చాడా లేదా? నోబెల్ బహుమతి గ్రహీత, భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఎకానమిస్టు అమర్త్య సేన్ ఢాకాలో పుట్టాడు. మరి భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశంలో ఆ రకంగా పౌరసత్వం ఇవ్వటం అనేది ఇంతకుముందు లేదా? ఇవాళ కొత్తగా వీళ్ళు ఇస్తున్నారా? ప్రముఖులే కనపడుతున్నారు కదా మన ముందు. రెండు పేర్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు కదా. మరి వాళ్ళు ఒకళ్ళు ఢాకా నుంచి వచ్చాడు, ఒక ఆయన పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఇక్కడ పౌరసత్వం పొందారు. ఒక ఆయన ఏమో నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యాడు, ఎకనమిస్ట్ అయ్యాడు, ఇంకొక ఆయన భారతదేశానికి హోమ్ మినిస్టర్ అయ్యాడు. చాలా పెద్ద పెద్ద పదవులు అలంకరించాడు. ఈ మధ్య భారతరత్న కూడా ఏదో ఇచ్చినట్టున్నారు. మరి వీళ్ళందరూ ఎట్లా అయ్యారు అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు వివక్షకు గురైన వాళ్ళందరినీ నువ్వు తీసుకురావాలనుకుంటే, దాడులకు గురైన వాళ్ళందరినీ తీసుకురావాలనుకుంటే శ్రీలంక నుంచి తీసుకురా, పాకిస్తాన్ నుంచి కూడా తీసుకురా, మిగతా మతాలను కూడా తీసుకురావు. అంటే వివక్షకు గురయ్యే వాళ్ళల్లో కూడా ఒక దేశంలో ఉన్న హిందువులు అయితే ఒక రకం, ఒక దేశంలో ఉన్న అహ్మదీయాలు షియాలు అయితే ఒక రకం. ఏంటిది? ఇది మన భారతదేశం యొక్క పరువు ప్రతిష్టల్ని ప్రపంచంలో మంట కలుపుద్ది. ఇది ఏంట్రా వీళ్ళు ఇట్లా ఆలోచిస్తున్నారు, వీళ్ళకి ఏమైంది? భారతదేశం అంటే ఇది పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళు పుట్టినటువంటి దేశం కదా ఇది. ఈ దేశంలో ఇవాళ ఈ రకమైనటువంటి సంకుచితమైన భావనలు ఎందుకు వస్తున్నాయనేటువంటిది ఒక పరువు తక్కువ వ్యవహారం రేపు భారతదేశంలో వచ్చే, రేపు మన పట్ల కూడా వాళ్ళు ఆ రకంగా చూసేదానికి అవకాశం ఉంటుంది. ఇవాళ సౌదీలో కానీ లేకపోతే కువైట్లో కానీ దుబాయ్లో కానీ అలాంటి అసలు ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు ఎక్కువ సార్లు పోయింది ఎక్కడికి? ఇస్లామిక్ కంట్రీకే పోయింది. సౌదీ అరేబియాకి ఎక్కువ సార్లు పోయాడు. మరి అదేవిధంగా చైనాతో ఎక్కువ వ్యాపారం చేసేది ఎవరంటే మోడీ గారి హయాంలో భారతదేశం.
ఎగుమతులు దిగుమతుల్లో ఎక్కువ గ్యాప్ ఉన్నది, లోటు ఉన్నది ఎవరితో అంటే చైనాతో. మరి ఇదంతా మరి మోడీ గారి హయాంలో జరిగింది కదా. మోడీ గారి శిష్యులు భారతదేశంలో ఒక రకమైన దేశభక్తి చెప్తా ఉంటారు, మోడీ గారు ఇంకొకటి చెప్తా ఉంటాడు. ఇక్కడ ముస్లింల మీద దాడులు చేస్తూ ఉంటారు, అక్కడేమో ఆయన రాజుగారు ముస్లిం దేశాలకు సంబంధించిన రాజులతో కావులించుకొని 1-2 సార్లు మిగతా దేశాల కంటే ఎక్కువ సార్లు సందర్శించి వస్తూ ఉంటాడు. ఏంటిది? ఇదంతా ప్రపంచ ప్రజలందరూ గమనించట్లేదా? రేపొద్దున్న మనల్ని చులకనగా చూసే అవకాశం లేదా? ఇది మన భారతదేశం పరువు ప్రతిష్టల్ని మంటగలపటం కాదా? ఫైనల్గా ఈ సిఏ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా తీసుకొస్తున్నారు కాబట్టి బీజేపీ కానీ దీన్ని ప్రచారం చేసేలకు తోటి ఏం మాట్లాడాలి, అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఫైనల్గా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేము ముస్లింలకి ఏం అన్యాయం చేయట్లేదు, ఇప్పుడు చర్చ వస్తుంది బాగా. ఈ దేశంలో ఉన్న ముస్లింలకి ఏం అన్యాయం జరుగుతుంది? ఏం అజ్ఞానం లేదు కదా. లేదు కదా. ఈ దేశంలో ఉన్న ముస్లింలకి సిఏఏ వల్ల వచ్చే నష్టమేం లేదు. మనం కూడా అభిప్రాయం లేని దాన్ని ఉన్నదాని లేదని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో వచ్చే హిందువులకు వచ్చే లాభం కూడా ఏమి లేదు. ఈ దేశంలో ఉన్న హిందువులకు వచ్చే లాభం ఏమి లేదు సిఏఏ వల్ల. ఈ దేశంలో ముస్లింలకు వచ్చే నష్టమేమి లేదు. కాకపోతే ఒక వివక్ష, రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, ఒకసారి ఒక వివక్షని, ఒక తేడాని అమలు జరపటం అనేది మొదలు పెట్టిన తర్వాత అది ఒక స్పిరిట్ని దెబ్బతీస్తుంది. అది మొదలైన తర్వాత అది కంటిన్యూ అవుతుంది. ఏమవుతుంది? అవి ఉంటే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పిన లోపాలన్నీ ఉన్నాయి, సిఏఏకి సంబంధించి చెప్పినవి ఉన్నాయి. రేపొద్దున్న ఏమవుతుందిలే కానిద్దామని చెప్పంటే నువ్వు ఒక వివక్షని, ఒక డిస్క్రిమినేషన్ని స్టార్ట్ చేసినట్టే కదా, అది కంటిన్యూ అవుతుంది కదా. కాబట్టి ఇది సరైనది కాదు. రాజ్యాంగ ఉల్లంఘన అనేది ఒకసారి ప్రారంభం అయితే, రాజ్యాంగ స్పిరిట్ని దెబ్బతీయటం మొదలు పెడితే, రాజ్యాంగం నరకటం మొదలు పెట్టిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది కదా. కాబట్టి దాన్ని మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో మరి ప్రశ్న ఏమి అడిగారు? అదే జనం సంబంధించి ఈ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నప్పుడు కరెక్ట్ ఎన్నికల సందర్భంగా ఈ ఎమోషనల్ ఆర్గ్యుమెంట్స్, సిఏఏ కానీ మందిర్స్ కానీ ఇలాంటి అంశాలు, అంటే 10 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత అభివృద్ధిని చెప్పాల్సిన సందర్భంలో ఎమోషన్స్ చెప్తున్నప్పుడు జనం ఎట్లా ఆలోచించాలి, జనం ఏం తీసుకోవాలి ఫైనల్గా? ఇప్పుడు జనంకి ఎప్పుడు కూడా ఇవన్నీ ఎమోషన్ సందర్భంగా ఎమోషన్ అవుతూ ఉంటారు సహజంగా. పోయినసారి ఎన్నికలప్పుడు పుల్వామా ఘటన వచ్చింది. పుల్వామా ఘటన, ఆ పుల్వామాలోకి 300 కేజీల ఆర్డిఎక్స్ ఎందుకు వచ్చింది? ఆ రోజు సైనికుల్ని విమానంలో పంపమంటే రోడ్డు మీద ఎందుకు పంపించారు? అంత శత్రు దుర్భేద్యమైన ప్రాంతంలోకి ఎన్నో ప్రశ్నలు వచ్చినాయి, ఏ ప్రశ్నకి సమాధానం లేదు. వెంటనే బాలాకోట్ అన్నాడు, మొత్తం సర్జికల్ స్ట్రైక్ అన్నారు, అక్కడ చచ్చిపోయింది ఎవరు లేదు. అదంతా ఒక పెద్ద ఎమోషన్ దేశంలో క్రియేట్ అయ్యి మొత్తం పాపం సైనికుల యొక్క త్యాగాలను దృష్టిలో పెట్టుకుని మోడీ గారు నాకు గుద్దండి అన్నాడు. అదొక ఎమోషనల్ ఇష్యూ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మేము రాముడు దివ్యమైన భవ్యమైన రామ మందిరం ఉత్తరప్రదేశ్లో కట్టేశాం, అయోధ్యలో రాముడిని చూసి మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ ఓట్లేయమన్నారు. వేసేస్తారు అనుకున్నారు. కానీ వాళ్ళ దేశంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే నిరుద్యోగం ఏంటి, నిరక్షరాస్యత ఏంటి, అప్పులేంటి, రైతులేంటి, బాధలేంటి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఆలోచించబట్టే మోడీకి భయం పట్టుకుంది. లేకపోతే మోడీ ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ కానీ ఇంకా ఇప్పుడు అనేక విషయాల మీద పట్టుబట్టి చాలా ఎమోషనల్ ఇష్యూస్ ఈ మధ్య ముందుకు తీసుకొచ్చాడు. రోజుకొక వేషం వేస్తున్నాడు, రోజుకొక గుడికి పోతా ఉన్నాడు, రకరకాలు విచిత్రమైన అన్నీ వేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ సిఏఏ, అసలు 400 సీట్లు వస్తాయని చెప్పినటువంటి మోడీ వెంటనే ఇప్పుడు సిఏఏ తీసుకొస్తుందంటే ప్రజల్ని ఎమోషనల్గా దారి మళ్లించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడంటే ఈవెన్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా, అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ 2 కోట్ల ఉద్యోగాల గురించి ధరలు తగ్గిస్తానన్నాడు, 100 రోజుల్లో తగ్గిలేదేంటి? ధరలు 100 రోజులు తగ్గిస్తానన్నాడు కదా. డాలర్తో పోలిస్తే రూపాయిని సమానం చేస్తామన్నాడు కదా. మరి డాలర్కి రూపాయికి మోడీ రాకముందుకి ఇప్పటికి బాగా వ్యత్యాసం పెరిగిందా తగ్గిందా? బాగా వ్యత్యాసం పెరిగింది. ఆ రోజు 45 రూపాయల పెట్రోల్ ఉంటేనే ధర్నాలు చేశారు శృతి ఇరానీ గారు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున. ఇది మన సిలిండర్ 400 ఉంటేనే గొడవ చేశారు. మరి ఆ సిలిండర్ 1200 అయింది. ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, ఏంటి ధరలు పెరుగుతూ ఉన్నాయి, మోడీ వల్ల ఏం ఉపయోగం లేదు, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి కదా. అదేవిధంగా ఆకలి చావులు పెరిగినాయి కదా. ఆకలి సూచీలో ప్రపంచంలో మన యొక్క ఇండెక్స్లో మనది దిగజారింది కదా. ప్రెస్లో, మీడియా స్వేచ్ఛలో మన దేశం పరిస్థితి ప్రపంచంలోకి వెళ్ళి దిగజారింది కదా. మన దేశంలో జరుగుతున్నంత దాడి మీడియా మీద, అది మొత్తం అన్ని మీడియా సంస్థల మీద దాడి చేయటం, వాళ్ళందరి మీద దేశద్రోహం కేసులు పెట్టడం, అనేక మంది జైళ్లలో ఉన్నారు కదా మీడియా పర్సన్స్ అందరూ కూడా. అధికారులు, మన పెద్ద వాళ్ళు, ప్రబీర్ పుర్కాయస్త్ లాంటి వాళ్ళు ఈరోజు కూడా జైల్లో ఉన్నారు. జిఎన్ సాయిబాబా లాంటి వాళ్ళని 10 సంవత్సరాల పాటు వికలాంగుడిని జైల్లో పెట్టారు. తప్పుడు కేసు అని చెప్పి ఆనాడు చెప్పినా కూడా వినలేదు, 10 సంవత్సరాల తర్వాత తప్పుడు కేసు అని చెప్పారు. ఇట్లా అనేక రకాలుగా భారతదేశం అనేది అన్ని అంశాల్లో
అన్ని ర్యాంక్స్లో కూడా ప్రజాస్వామిక సూచీల్లో, స్వేచ్ఛలో, సమానత్వంలో, ఆకలిలో, అన్ని విషయాల్లో మన మీద ఇంటర్నెట్ షట్ డౌన్ ప్రపంచంలో రికార్డు సృష్టించాం. ఇన్ని రికార్డులు నడుమన భారతదేశంలో ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు తమ యొక్క సొంత జీవనం గురించి, తన కుటుంబం గురించి, తన పొట్ట గురించి, తన కుటుంబం గురించి, తన కుటుంబ సభ్యుల గురించి, ఆయన ఆదాయం గురించి, వీటి గురించి కూడా ప్రజలు ఆలోచించే పరిస్థితి ఇప్పుడు బాగా ముందుకు వచ్చింది. ఇది వస్తుందనే విషయం, ఆ రిపోర్ట్లు అవన్నీ కూడా మోడీకి, అమిత్ షాకి చేరుతూ ఉన్నాయి. దాంతో వాళ్ళు బెంబేలు ఎత్తున్నారు. మేము 400 అంటున్నాం, 500 అంటున్నాం, 370 అంటున్నాం, అసలు అధికారం వస్తుందా రాదా అని చెప్పేసి. చూడండి, మనం పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 3 పార్టీలు పెట్టేసి మహాకూటమి కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా అనేక చోట్ల, ఇప్పుడు ఒరిస్సాలో ఒక కూటమి కట్టాడు. ఇట్లా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా చాలామందితో ఒక ఆయనకి ఇది ఇచ్చాడు, చౌదరి చరణ్ సింగ్కేమో అది ఇచ్చాడు, ఒక అవార్డు ఇచ్చాడు, భారతరత్న ఇచ్చాడు. వాళ్ళ మనవాడిని చేర్చుకొని ఆర్ఎల్డి, రాష్ట్రీయ లోక్దళ్ని ఇందులో చేర్చుకున్నాడు. తాతగారికి ఏమో అది, ఈయనకేమో క్విడ్ ప్రోకో అనమాట. ఇట్లా అనేక రాష్ట్రాలలో అనేక పార్టీల్ని, తెలుగు రాష్ట్రాల నుంచి మొదలుపెట్టి అనేక పార్టీల్ని కలుపుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, చీలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. శివసేనను చీల్చాడు, అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ పార్టీని చీల్చాడు, అదేవిధంగా శరద్ పవార్ పార్టీని చీల్చాడు అని ఆ మొక్కలన్నింటినీ మళ్ళీ తనలో కలుపుకున్నాడు. మనం చూసాం కదా. కాబట్టి ఏంటంటే అందరి మీద, చివరికి జార్ఖండ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టాడు. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడానికి రోజు పిలుస్తూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రులు, అనేక రాష్ట్రాల, అనేక దేశ స్థాయి, జాతీయ స్థాయి పార్టీ అధ్యక్షులను అందరినీ కూడా రోజు లల్లు ప్రసాద్ యాదవ్ జైలుకి అంటున్నాడు, కొడుకుని కూడా పెడుతున్నారు. కాబట్టి ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతీయ పార్టీ నాయకుడిని, ప్రతి జాతీయ పార్టీ నాయకుల్ని కూడా ఇవాళ మొత్తం రోజుకొకరిని జైల్లో వేయటం, ఈడీ పిలిచింది, సిబిఐ పిలిచింది, ఐటీ పిలిచింది, లేకపోతే ఎన్ఐఏ పిలిచింది అనే పేరుతో అందరి మీద చేస్తున్నారు. స్టాలిన్ కానీ, లేకపోతే పినరయి విజయన్ కానీ, ఇట్లాంటి వాళ్ళు, లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా డేరింగ్గా నిలబడి పోవాయి, నువ్వేమైనా చేసుకోపో అని చెప్పేసి గట్టిగా నిలబడ్డారు. ఈ దెబ్బతో బీజేపీకి బాగా బెంబేలెత్తి ఇప్పుడు ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. ఇంతటితో ఏం ఆగరు. ఎన్నికలు రేపటితో ప్రచారం అయిపోతుంది అనగా, పోయినసారి ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత చివరి రోజు ఆయన గుహలో దూరిండు, ఒక కాషాయం వేసుకుని దూరిండు. అంటే ఆ రోజంతా ఎలక్ట్రానిక్ మీడియా అదే చూపించింది. తెల్లారితే ఎన్నికలు, ఆ రోజు ఎన్నికల ప్రచారం లేదు, కానీ మోడీ గారి ప్రచారం మాత్రం ఉంటుంది. ఆయన ఏదో గుహలో కూర్చుని తపస్సు చేసినట్టుగా. ఇప్పుడు కూడా చూస్తాను, నిన్న ఒకటి, మొన్న ఒకటి, ఇవాళ ఒకటి, రేపు నుంచి కూడా అంతే. ఇక మీరు చూడండి, రేపు అన్ని 6-7 విడతల ఎన్నికలు జరుగుతాయి. అన్ని విడతల ఎన్నికల్లో ప్రచారం అయిపోయిన తర్వాత కూడా ఈయన మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాలో తిరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితికి వచ్చింది ఇవాళ. కాబట్టి ఈ సిఏఏ అనేటువంటిది ఇది వివక్షాపూరితమైంది, ఇది ఎమోషన్స్ని తీసుకొచ్చి, కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఆహారము, రైతులు, కూలీలు, కార్మికులు, ఈ హక్కులు ఏమీ లేకుండా, నువ్వు 18,000 కనీస వేతనం అనేది అసంఘటిత కార్మికులకి నిర్ణయం చేసి, నేను ఈ మంచి పని చేశాను కాబట్టి అసంఘటిత కార్మికులారా నాకు ఓటేయండి అని చెప్పొచ్చు. రైతులకి ఎంఎస్పి చట్టం తీసుకొచ్చి, రైతులారా నేను మీకు పలానా మంచి పని చేశాను కాబట్టి ఓటేయండి అని చెప్పొచ్చు. మీ అందరికీ ఉచితంగా విద్యా వైద్యం ఇస్తున్నాం కాబట్టి మీరు నాకు ఓటేయండి అని చెప్పొచ్చు. చాలా మంచి పనులు ఉన్నాయి కదండి. ఏదన్నా ఒక మంచి పని చేసి, ఇగో ఈ మంచి పని చేశాను కాబట్టి నాకు ఓట్లేండి అని అడిగే బదులు, నేను సిఏఏ, ఎన్ఆర్సీలు, ఎన్పిఏ, లేకపోతే అది ఇది రకరకాల మతాలని సంబంధించినటువంటి వాటిల్లో వాళ్ళ సాంప్రదాయాల్లో ఏలుబెట్టుడు, ఇట్లాంటివన్నీ చేసి రెచ్చగొట్టే వ్యవహారాలు చేసి ఓట్లు అడిగే బదులు, ప్రజలకు ఏదన్నా ఒక సంక్షేమం చేసి, ఒక అభివృద్ధి చూపించి ఓట్లు అడగచ్చు కదా. ఎందుకు అడగలేకపోతున్నాం అని అడుగుతున్నాం. ఓకే, బండారు రవికుమార్ గారు చాలా అంశాలని, సిఏఏ చుట్టూ ఉన్న చాలా అంశాలని, ప్రశ్నల్ని, చిక్కుముడులకు సంబంధించి చాలా విషయాలు మీరు మాట్లాడినారు. మరి ప్రజలారా విన్నారు కదా, సిఏఏ ఇప్పుడు ఎన్నికల ముందు సరిగ్గా తీసుకురావడానికి గల కారణాలని విశ్లేషకులు రవికుమార్ గారు చాలా అంశాలు మీ ముందు పెట్టినారు. మరి ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్లలో వాస్తవం ఉందా, నిజమేనా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయండి. చూస్తున్నానండి T10. థ్యాంక్ యూ వెరీ మచ్.